ఒంటరిగా కూర్చొని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు! పనిష్మెంట్ ఇచ్చింది ఆయన. నా దగ్గరికి వెళ్ళు, ఎక్కడ చెప్పు కదా, అదేలో నా దగ్గర రాకదు వెళ్ళు అని పంపించేసిన దేవుడే. తన తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా? తన బిడ్డలను వద్దనుకుంటాడా? లేకపోయినా పర్లేదు అనుకోగలడా? అలాగైతే భూమి మీదకి ఎందుకు వస్తాడు? ఎందుకు చచ్చిపోతాడు? ప్రాణం పెడతాడు? సావని అనుకుని ఎవడైతే ఎంతసేపు చూస్తాడు? అసలు నా దేవుని ప్రేమ మీద నాకేమాత్రం నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమేన్ అనండి. ఆమేన్. నాకు ఈ మధ్య దర్శనం కలగట్లేదు. ఈ మధ్య దేవుడు కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడట్లా. ఈ మధ్య నాకు స్వరం వినబట్లా. ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది, దూరం అయిపోయింది. అయినా నా దేవుని ప్రేమ మీద నాకు నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, కుటుంబం ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తుంటే, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఎండలో గుడారపు ద్వారమున మిగిలిపోతే లోనికి వచ్చి సేద తీరలేని ఒక అవస్థ తనను ఇబ్బంది పెడుతూ ఉంటే, అలాంటి తృణీకరించబడిన సమయం, ఒంటరైపోయిన సమయం, నిరాశలో ఉన్న సమయం, ఎవరితో పంచుకోలేని పరిస్థితి, దేవునికి ముఖం చూపించలేక సిగ్గుతో బాధపడుతున్న పరిస్థితిలో వెతుక్కుంటూ వచ్చేసిన దేవుడు ఎదుర్కొనే ధైర్యం లేదని తెలుసు, ముందు నిలబడే స్థాయి లేదని తెలుసు. అయినా నా కొడుకు కదా, నా బిడ్డ కదా, కోపడ్డా నేనే మళ్ళీ జాలి చేసుకున్నా. కోపము నిమిషం మాత్రమే. నేను నమ్ముతున్నాను నా పట్ల, నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను. ఇక దేవుడు దర్శనం అనుగ్రహించే సమయం, దేవుడు తన ప్రజలను దర్శించే సమయం, నీ గుడారపు ద్వారము దగ్గరకు వచ్చే సమయం, నువ్వు ఓడిపోయిన చోట, నువ్వు విఫలమైపోయిన చోట, ఏ దారి కానరాక కుప్పకూలిపోయిన చోట, ఇంకా నా వల్ల కాదనిపిస్తున్న చోట, ఇక నేనేం చేయను అనిపిస్తున్న చోట, ఇక చేతులు ఎత్తేసాననే చోట నీ దగ్గరకు వచ్చి నిలబడి దర్శించి ఒక్క మాటతో, ఒక్క దర్శనంతో, ఒక్క ప్రత్యక్షతో పరిస్థితులు సమూలంగా, శాశ్వతంగా, నూతనంగా మార్చగలిగిన ఒక అద్భుతమైన దేవునికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు చెల్లించండి.